తెలంగాణకు రానున్న 5 రోజుల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ ప్రస్తుతానికి మనతో పాటు వాతావరణ శాఖ సైంటిస్ట్ ధర్మరాజు గారు ఉన్నారు. సో ధర్మరాజు గారు, రానున్న 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్టుగా అంటున్నారు. యా తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణ సరిహద్దుల గుండా ద్రోణి కానీ అటు ఉపరితల చక్రవాకాలు కానీ కదలాడడం వల్ల మనకి గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా కురుస్తున్నాయి. సో ఈ రోజు కూడా మనకి విదర్భ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్ల రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక 5 జిల్లాలు మినహాయించి సుమారు అన్ని జిల్లాల్లో కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, ఈ యొక్క నల్గొండ, ఈ 5 జిల్లాలు మినహాయించి రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఈదురుగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి తీవ్రత సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఉత్తర అలాగే మధ్యస్థ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ నాగర్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా గాలి తీవ్రత ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గాలి తీవ్రత కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఉంటే కొన్ని జిల్లాల్లో మాత్రం చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా రానున్న 5 రోజులు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో సో ఇప్పటివరకు ఇంత గ్యాప్ తర్వాత ఇంత ఎర్లీగా వస్తున్నాయి. దాంతోపాటు అధికంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంట. యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా చెప్పాలి అంటే 2017లో కూడా మనకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి 18 మే కల్లా కూడా ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని తాకినాయి. సో ఈవెన్ 2016లో కూడా ఒక విధంగా చెప్పాలంటే ముందస్తుగానే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ని తాకినట్టు అంచనాలు కూడా ఉన్నాయి. సో ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. క్రమేపీ ఇవి పురోగతి చెంది ఇంకా ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 2-3 రోజుల్లో ఇంకా చురుగ్గా కదిలి ఈవెన్ ఈ యొక్క అటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఇటు అరేబియన్ సీ కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు వ్యాపించి ఇటు భారతదేశానికి క్రమేపీ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లాలకు మే నుంచి ఎలాంటి అలర్ట్స్ అంటే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అవి ఏంటి? యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది మనకి మార్చ్ అలాగే ఏప్రిల్లో కూడా అధికంగా కనిపించినప్పటికీ కూడా మేలో సర్వసాధారణంగా వేసవి కాలంలో అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతూ ఉంటుంది. బట్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్రోణి కానీ ఉపరితల చక్రవాకాల వల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం వేళ ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల మనకి చల్లటి వాతావరణం అనేది కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఎల్లో కలర్ సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క సూచనలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 5 రోజులు కూడా ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా కొన్ని జిల్లాలు ఈదురుగాలుల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.